వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పాపికొండల ప్రయాణ అనుభూతి ఎప్పటికీ కూడా మర్చిపోలేని అనుభూతి అంటారు. కానీ ఇప్పుడు తాత్కాలికంగా పాపికొండల యాత్రకు బ్రేక్ పడింది. తనిఖీల దృష్ట్యా పర్యాటక బోట్లను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు. అన్ని పర్యాటక బోట్ల మీద ప్రత్యేక తనిఖీలు ఏర్పాటు చేశారు. ఇక ఏపీ టూరిజం 15 ప్రైవేటు బోట్లు ఏపీ టూరిజం బోట్ అదేవిధంగా 15 ప్రైవేటు బోట్లు నిలిచిపోనున్నాయి. ఇటీవల దేవీపట్నం మధ్య ఒక బోటు మధ్యలోనే నిలిచిపోయింది. టెక్నికల్ గా సమస్య రావడంతో అక్కడ ఉన్నటువంటి ఆ బోటు డ్రైవర్ చాలా చాకచక్యంగా వ్యవహరించడంతో వెంటనే ఆ బోటు నీళ్ల మధ్యలోనే ఆపివేయడంతో అప్పుడు పెను ప్రమాదం తప్పింది. ఒకవేళ గనక ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ఇలాంటి నీళ్ళలో ప్రయాణించినటువంటి ప్రయాణాలు విషాదంగా ముగుస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. అయితే ఒకవేళ కనుక ఏదన్నా అనుకోనిది జరిగితే ఏంటి పరిస్థితి అనే ప్రశ్న తలెత్తింది. ఇక దీంతోనే ప్రస్తుతం తాత్కాలికంగా ఈ ప్రయాణాలను నిలిపివేస్తూ అసలు బోట్లు ఏ పరిస్థితిలో ఉన్నాయి, ఎందుకంటే దీంట్లో టెక్నికల్ సమస్య రావడంతోనే ఆపివేయటం అనేది జరిగింది. ఇక మిగిలినటువంటి బోట్ల పరిస్థితి ఏంటి అనేది కూడా ఇక అంచనా వేసేందుకే ఈ బ్రేక్ వేశారు. 89 మంది పర్యాటకులు ఆ బోట్లో వెళ్తున్నారు. ఆ సమయంలో ఇంకా బోట్ల నిర్వహణ తీరుపై పలు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరొక వైపు చూస్తే అసలు తరచూ కూడా ఇలాంటి సమస్యలు వస్తూ ఉండటంతో అధికారులు ఇప్పుడు ఫోకస్ పెంచారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని బోట్లను తనిఖీలు చేయాలంటూ అధికారులకు ఆదేశం ఇచ్చారు. ఇక తనిఖీలు పూర్తయ్యే వరకు బోట్లు నడపరాదంటూ హెచ్చరిక చేశారు. ఇక శనివారం ఏదైతే బోట్ నిలిచిపోయిందో ఆ బోట్ నిలిచిపోయినటువంటి ప్రయాణికులు వేరే బోట్లో తరలించడం అయితే జరిగింది. ఇక ఇప్పుడు ఎవరైతే పర్యాటకులు పాపికొండల మధ్యలో ప్రయాణం చేయాలంటూ కూడా వెళ్ళినటువంటి ప్రయాణికులకైతే ఇప్పుడు డెఫినెట్ గా కూడా ఇదొక నిరాశే. కాకపోతే ప్రయాణికుల సేఫ్టీ దృష్ట్యా ఇటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఇక పాపికొండల విహారయాత్రకు వెళ్లేటువంటి బోట్ల రాకపోకలను ఇప్పుడు తాత్కాలికంగా నిలిపివేశారు. రబ్బచోడవరం ఆర్డీఓ కె స్వాతి అయితే ఈ విషయాన్ని వెల్లడించారు. పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకే గోదావరి నదిలో నడుస్తున్న అన్ని పర్యాటక బోట్ల మీద ఒక ప్రత్యేక తనిఖీలు చేపట్టాలంటూ ఆమె ఆదేశించారు. ఇక వారానికి ఒక బోటు సాంకేతిక లోపాలతో నది మధ్యలో నిలిచిపోతున్నట్లు అధికారుల దృష్టికి వస్తూ ఉంది. ఇక బోట్ల నిర్వహణ తీరు మీద పలు ఆరోపణలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు వారానికి ఒక బోటు సాంకేతిక సమస్యలతో నిలిచిపోవటము, నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ నీళ్ల మధ్యలో ఆ బోట్ నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాలేదు. కానీ ఎట్టకేలకైతే వాళ్ళని సేఫ్ గానైతే మరో బోటు ద్వారా తరలించారు. కానీ ఇక ఈ భయం మాత్రం ప్రయాణికులను అయితే వెంటాడింది. ఒకవేళ కనుక అనుకోని జరిగితే ఏంటి పరిస్థితి అన్నటువంటి భయం ప్రయాణికుల్లో వెంటాడింది. ఇక వీటన్నిటిని దృష్టిలోకి తీసుకున్నటువంటి అధికారులు అసలు బోట్ల తీరు ఎలా ఉంది, వస్తున్నటువంటి ఆరోపణలు వీటన్నిటి మీద కూడా ఇప్పుడు విచారణ చేయబోతున్నారు. బోట్ల తీరును పరిశీలించబోతున్నారు. ఇక రెవెన్యూ, పోలీస్, పర్యాటక, మత్స్యశాఖ ఇతర అధికారుల బృంద నివేదిక ఆధారంగా అన్ని భద్రతా ప్రమాణాలను పరిశీలించబోతున్నారు. వీటన్నిటిని పరిశీలించిన తరువాత ఈ ప్రమాణాలన్నీ పాటిస్తున్నట్లు నిర్ధారణ అయితేనే ఆ బోట్లకి అనుమతి లభిస్తుందంటూ కూడా తెలుస్తుంది. ఇక బోట్ల తనిఖీలు పూర్తయ్యే వరకు గోదావరి నదిలో పర్యాటక బోట్లు నడపరాదంటూ కూడా ఇప్పుడు హెచ్చరించడం అయితే జరిగింది. ఇప్పుడు మనకి రోడ్ సైడ్ గా విలేజ్ కాబట్టి రైట్ సైడ్ అది రాష్ట్ర విభజన జరగక ముందు పైన సమాంతరం కూర్చొని కోర్టు అవుతుంది.